जाएगा नहीं भैया कौन चाहिए नमस्ते रवि सर चलो जाओ भैया అరే నేను ఈడ ముచ్చట చెప్తా అంటే నడిమిట్ల కీస్ పిట్టు ఊదుతున్నాడు ఎవలయ్యా నువ్వు 4 షిఫ్టుల్లో ఒక షిఫ్ట్ అయిపోగానే ఏరేటోళ్ళు వెళ్ళిపోతారు కానీ 4 షిఫ్టులు చేయనీకే తయారుగా ఉండేటోడే సెక్రటరీ గార్డు తమ్మి సెక్యూరిటీ డ్రెస్ ఏందిరా అప్పు పైసలు కట్టాలని పార్ట్ టైం డ్యూటీ సెక్యూరిటీ చేస్తున్నా పైసల కోసానికి పని చేస్తానా అన్న పర్ఫెక్ట్ కోసానికి పని చేస్తా అన్న అన్న అంటున్నావు అన్నే వాళ్ళరా పోయి నువ్వు సెక్యూరిటీ డ్రెస్ వేసినవేంది సాఫిట్రక్క ఎక్కువ తక్కువ మాట్లాడకు నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఎరకనా సెంటర్ మినిస్టర్ సెక్రటరీతో మాట్లాడుతున్నావు నువ్వు చూసుకో వెనక ముందట అబ్బా బుగులు పడాలా ఇప్పుడు ఎవరు సెంట్రల్ మినిస్టర్ పెద్దన్న అన్నను దత్తనే మర్చిపోయినావా నువ్వు అలాయ్ బలాయ్ ప్రోగ్రాము వేరే వాళ్ళు కూడా మరి మాలిద ముద్దలు తీరొక్క తీసుకురా పెట్టడానికి ప్రోగ్రాం పెట్టాము అదేవిధంగా మన అంబలి ఊర్లో జరుగుతున్నటువంటి సంస్కృతిని కూడా కాపాడేదానికి అసంతి దత్తనే మర్చిపోతావా ఏంటి అనుకున్నావు అరే దత్తన్న సెంట్రల్ మినిస్టర్ రా ఆ సార్కి నువ్వు సెక్యూరిటీ ఉండేంది మస్తు మంది ఉంటారు తెలుసా మళ్ళీ మస్తు మంది ఉంటే ఇంట్లో సామాన్లు ఎట్లా పోతున్నాయి ఎవరెత్తుకపోతున్నారు నాకు తెలవాలి ఇయ్యాలనే తెలవాలి ఇప్పుడే తెలవాలి ఈ నిమిట్లో తెలవాలి అంతే ఓర్ పోడా దత్తన్న ఇంట్లో దొంగతనం చేసుడేందిరా ఎవరు నీకు చెప్పింది చికెన్ రూమ్ లోకి వెళ్ళి 2 గ్యాస్ బుడ్లు ఎత్తుకపోయినా కానీ ఉపాసం ఉంటాడేమో దత్తన్న కానీ సెల్ ఫోన్ ఎత్తుకపోతే ఎట్లాక ఎవరన్నా గల్లీలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అని ఫోన్ చేసిరనుకో ఓ సారు మా గల్లీలకు నీళ్ళు వస్తలేమో అంటే ఎట్లా ఏం చేస్తారు అప్పుడే ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ కూడా ఫోన్ చేసి దత్తోజీ కైసా హే అంటే ఎవరు మాట్లాడతారాక ఏంది సెంట్రల్ మినిస్టర్ దత్తన్న ఇంట్లో నుంచి గ్యాస్ పుట్టీలు సెల్ ఫోన్ ఎత్తుకపోయినరా అంటే మినిస్టర్లు ఇంట్లో సామాన్లు ఉన్నాయా దొంగలు ఎత్తుకపోరా అసలుకే దొంగలు అవకాలం చూసుకొని పూజలు చేసుకొని బయలుదేరుతున్నంట తమ్మి సారు చాలా మెతుక మనిషి మెతుకులేని వాళ్ళంటే మస్తు పాయిరం సార్కు గసొంటిది సార్ ఇంట్లోనే దొంగతనం చేస్తారా దత్తన్ననేమో ఉషా ఉషా అనడు ఏం కష్టం ఉన్నరా అంట అని పాపం అంతా ఊకొని ఉంటాడు దత్తన్నది బొక్కలేని చెయ్యి అంటే ఏదంటే అదే ఇస్తాడు అదే చేస్తాడు దొంగలకు దత్తన్న బోలమాన్సి అంత అని ఎరకగానట్టున్నది ఆయన ఎరక అయితే ఫుసుక్కున దరఖాస్తు పెట్టిరు అనుకో ఇంట్లో నా సామానాన్ని తీస్తారు సామానే కాదు తమ్మి వైస్ ఛాన్సలర్ పదవి కావాలని దరఖాస్తు పెట్టుకుంటే ఆ కుర్చీ ఇచ్చినా ఇచ్చేస్తాడు అసొంటి మనిషిరా ఈ దొంగలు అయితే మెత్త కింద ఫామ్ లెక్కనే తయారైన రక్క దొంగ బాట బాజిగాలు పని లేరు పాట లేరు ఏరు కనిపిస్తే అది ఎత్తుకపోవడేనా ఆ ఫోన్ కు సింగల్ ఉన్నదో లేదో ఒక్క ఉరుమంగానే ఉలిక్కి వాడి చెదర్ని ఇండా కప్పుకుంటావు నువ్వు గాసారికి సెక్యూరిటీ లేకుంటావా బర్రెకు కొమ్ములు బరువా సత్తిగాని ఫెమిరీ డిరెస్ బరువా నేను సార్ దగ్గర సెక్రటరీ కొలువు చేస్తా మస్తు పేరు వస్తుంది నాకు తెలివిగల పిల్లగాడు తేనకపోతే ఈగ బుర్రు మనంగా ఇంటి కూరకొచ్చిందట వెనకటికేవాడు నువ్వు నీ ఏసాలు ఏ ఊకొక్క ఏమనకపోతే సార్ ఇంట్లో మంచం కంచం అన్ని ఎత్తుకపోతారు ఏంటిది అనుకుంటున్నావు నేను సార్తానే కొలువు చేస్తా ఎవరిని రానియా అరే సత్తి సార్ మీద గంతపాయిరం పుట్టుకొస్తుంది ఏందిరా అక్క మోడీ సారు మనకు డబల్ బెడ్రూమ్ ఇంట్లోకి పైసలు ఇచ్చిందంట కదా అక్క నేను దత్తన్న దగ్గర సెక్రటరీ కొలువు చేరి దరఖాస్తు పెట్టుకుంటా చదవకుండానే సంతకం పెడతా దరఖాస్తు మీద నాకు వస్తారు ఇల్లు ముందుగల్లా నువ్వు సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉండాలంటే పోలీసు వాళ్ళ పర్మిషన్ కావాలి అది తెలుసా ఏమన్నా దొంగలకి పోలీసు వాళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రా దొంగతనం చేయమంటా అని గిరానికి ఎందుకు అడుగుతారు దత్తన్న సెంట్రల్ మినిస్టర్ రా పర్మిషన్ ఉండాలి నీకు తెలియదు ఎగేసుకొని ఉరికినావు కుక్కలు ఎంబడబడతాయి రాయిగా వచ్చి అవునా అక్క గిరానికి కూడా పోలీసుల పర్మిషన్ కావాలనా నేను ఉత్తగా తెలియక 100 రూపాయలు కిరాయి పెట్టి తెచ్చుకున్న అంగి ఇంకా నయం ఫైన్ తెచ్చుకోలే 2 నూలు రైతుండే ఒక బ్యాగులలో చెక్కింగ్ చేద్దాం ఫోన్లు ఉన్నాయని తాను ఇది కాదు పండి జావు జావు చెక్కింగ్ చేస్తాం మొత్తం ఎవరితో మాట్లాడుతున్నా నేను మా ఇంటితో మాట్లాడతాను ఫోన్ కొనుక్కున్నారా ఇది నాదేనండి ఇది కెమెరా ఉన్నది ఒక ఫోటో దించవా నన్ను మంచిగా తీయాలి నువ్వు రీసెటాకలా అయిపోతుంది నేను ఆడతాను